వర్షం కురుస్తున్న రాత్రి ఉదయం 10 గంటలకి చరణ్ బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. అటవీ రోడ్డులో ట్రాఫిక్ లేదు. వీధి దీపాలు మసకగా మిలమిలలాడుతున్నాయి. భారీ వర్షం వల్ల చూపు చాలా తక్కువ. అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో తెల్లటి చీరలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. జుట్టు తల ముందుకు కప్పేసుకుంది. చరణ్ బ్రేక్ వేశాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ అమ్మాయి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి చాలా మృదువైన స్వరంలో, చేయివ్వు, నాకు హెల్ప్ చెయ్యి అంది. చరణ్ సందేహంగా ఉన్నప్పటికీ సానుభూతితో చేయి చాపాడు. తాకగానే అతని శరీరమంతా మంచు చల్లదనం వ్యాపించింది. ఆ అమ్మాయి తలను నెమ్మదిగా పైకి ఎత్తి చూసింది. కళ్ళు పూర్తిగా నల్లగా, నోరు సహజానికి విరుద్ధంగా పెద్దగా తెరిచి రక్తపు మరకలతో ఉన్న పళ్ళు కనిపిస్తున్నాయి. చరణ్ షాక్తో బైక్ స్టార్ట్ చేసి పూర్తి స్పీడ్లో పరిగెత్తాడు. వర్షపు మసకలో బ్యాక్ మిర్రర్లో చూసేసరికి ఆ అమ్మాయి ఇప్పటికే సీటుపైన కూర్చుని చిరునవ్వు చిందిస్తోంది. తదుపరి క్షణంలో చరణ్ కేక రాత్రి అంతా మార్మోగింది. బైక్ చీకటిలో అదృశ్యమైంది. మీకు తర్వాత భాగం కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.